ప్రైజ్ ద లార్డ్ జీసస్. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి సహోదర సహోదరి, ఈరోజు కూడా ఒక ప్రార్థన చేయటానికి మనం వస్తున్నాం. మారు మనసు పొందుకోవటానికి కొరకు మనము ఈరోజు ప్రార్థన చేయబోచున్నాం. ఎందుకనగా దేవుని రాకడ సమీపముగా ఉన్నది. మత్తాయి రాసిన సువార్త 4:17 పరలోక రాజ్యము సమీపించుచున్నది గనుక మారు మనసు పొందుడి అని చెప్పబడింది. మత్తాయి రాసిన సువార్తలో దేవుని రాజ్యము రావటము గురించి మారు మనసు పొందుకుంటున్నారు. ఈరోజు చాలామంది త్రాగుడుతో ఈ లోకము కార్యములో మగ్నమైతూ దేవునిని ఎరగక దేవుని దృష్టికి యోగ్యులుగా జీవించకుండా అజ్ఞానములో సమయమును పాడు చేస్తూ లోకరీతిగా మనము జీవిస్తున్నాము కదా. అందుకే మనము ఒక చిన్న ప్రార్థనని చేసి మారు మనసు పొందటానికి కొరకు మనము ప్రార్థన చేద్దాం. లోకరక్షకుడా, ఈ లోక సృష్టికర్త, మహిమగల మీ నామమునకు స్తోత్రములు తండ్రి. దేవా, పరలోక రాజ్యము సమీపించియున్నది గనుక ఇకనైనను మనస్సు మార్చుకొని పాపము విడిసి పశ్చాత్తాపము చెంది మీ రక్తముతో కడగబడి మీ దృష్టికి యోగ్యముగా జీవించే బుద్ధిని మాకివ్వండి ప్రభువా. మా అజ్ఞానముతో సమయమును పోనీయకుండా సమయం ఎలా సద్వినియోగం చేసుకోవాలో మాకు నేర్పించండి ప్రభువా. ఇంతకాలం ఈ లోకరీతిగా బ్రతికి నీకు ఇష్టము లేకుండా మేము జీవించాము దేవా. ఇక నుండి మా జీవితాన్ని మార్చండి ప్రభువా. ఫలింపని చెట్టులా మా జీవితం మోడుబారిపోకుండా మీ వాక్యమును విని ఫలించుటకు, మీ ప్రేమను ప్రకటించుటకు, మీ సాక్షులుగా జీవించుటకు మమ్మల్ని ఆశీర్వదించండి దేవా. సమస్త మానవాళికి మీ సువార్త ప్రకటింపబడేలా ద్వారాలు తెరవండి. మీ సేవలో మమ్మల్ని వాడుకోండు దేవా. అనేకులు మారు మనస్సు పొంది బాప్తిసము తీసుకొని మీ సంఘములో చేర్చబడే ధన్యత నీయమని వేడుకుంటున్నాం ప్రభువా. చాలామంది నీ గురించి ఎరిగినా కూడా కఠిన మనసుతో, మారు మనస్సు లేకుండా పాపముతో తినుటూ త్రాగుచూ ఇష్టమైనటువంటి కార్యాల్లో చూస్తూ మొబైల్ టీవీల్లో సమయాన్ని గడుపుతూ లోకరీతిగా జీవిస్తున్నటువంటి ప్రభువా, మా ఇంటివారు, మా సంఘస్థులు, మాకు తెలిసిన వారు, కొన్నిసార్లు మేము కూడా పాపము చేసి మీకు విరోధముగా జీవిస్తున్నాం ప్రభువా. దేవా, మమ్మల్ని కనికరించండి ప్రభువా. మా పైన దయ చూపించండి. ఎలాంటి కఠినమైనటువంటి మనుషులను కూడా మార్చగల శక్తి ఉన్న ప్రభువు మీరు. ఎలాంటి కష్టమైనటువంటి మోడుబారిన జీవితాన్ని కూడా సరిచేయగల దేవుడు మీరు ప్రభువా. మా జీవితము ఫలించకుండా ఉన్నా కూడా ఫలించే విధముగా చేయటానికి సర్వశక్తుడైనటువంటి దేవుడు మీరు ప్రభువా. చాలామంది ప్రభువా ఈ వీడియోను చూస్తూ ప్రభువా, నా జీవితాన్ని, మా వారి జీవితాన్ని, నా పిల్లల జీవితాన్ని, నా అన్నదమ్ముల జీవితాన్ని, నా సహోదరిమణి జీవితాన్ని మార్చమయ్యా అని ప్రార్థిస్తున్నారు. కనికరించండి. వాళ్ళు పేర్లు పెట్టి మీ చేతికి వాళ్ళని సమర్పిస్తుండగా, ఎవరైతే పేరు పెట్టి ప్రార్థన చేస్తున్నారో వాళ్ళ మనస్సుని మార్చి నీ రాజ్యానికి వాళ్ళని చేర్చుకోమని, మారు మనస్సు వాళ్ళకి ఇవ్వమని, చెడుతనమని, త్రాగుటని, తినుట, లోకరీతిగా జీవించుటని అన్నిటినీ మార్చమని మీ చేతికి సమర్పిస్తూ ఈ ప్రార్థనని మమ్మల్ని మా రక్షకుడు ప్రభు మారు మనస్సు ఇవ్వగల శక్తిమంతుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరుట
అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.